హాయ్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కారు ఢీకొని చెప్పేసి సింగయ్య చనిపోయారు. ఈ కేసు పోలీసులు దాంతో జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసు అనేది పెట్టారు. డ్రైవర్తో పాటు జగన్ మీద కూడా కేసు అయితే నమోదైంది. మొదట సింగయ్య జగన్ కాన్వాయ్లోని వెహికల్ ఢీకొట్టలేదు, ఏదో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందని చెప్పేసి ఫస్ట్ ఎస్పీ శ్రీనివాసరావు గారు చెప్పాడు. తర్వాత ఒక వీడియో బయటకు వచ్చాక లేదు, ఆ కాన్వాయ్లో జగన్ కారే ఢీకొట్టింది, అందుకే ఆయన చనిపోయాడు అని చెప్పేసి డిసైడ్ అయ్యారు. అసలు ఏపీలో ఏం జరుగుతుంది? జగన్ పర్యటనకు వెళ్ళినప్పుడు సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులది, కానీ జనం అంత చేయటం ఎందుకు వస్తున్నారు? దాన్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మరి మేము 100 మంది రమ్మంటే అంతమంది ఎందుకు వచ్చారని చెప్పి పోలీసులు అంటల్లో కరెక్ట్ అర్థం ఉందా? కరెక్టేనా అది? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. ఎవరైనా మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. జగన్ కారు సింగయ్యను ఢీకొట్టింది. ఆ మొదటి ఒక వీడియో అనేది ఈ మధ్య బయటకు వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తలు కొందరు ఆయన పక్కకు దోసేసి మళ్ళీ కాన్వాయ్ని రూట్ అనేది క్లియర్ చేశారు అని చెప్పేసి అయితే కనిపించింది. తర్వాత మళ్ళీ రెండో వీడియో చూస్తే ఏంటంటే ఆయన అప్పుడే చనిపోయాడని చెప్పేసి కొంతమంది అన్నారు. లేదు, రెండో వీడియో బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే ఆయన ఢీకొన్న తర్వాత ఆయన పక్కకు తీసిన తర్వాత ఆయన మళ్ళీ అంబులెన్స్ వచ్చి ఆయన తీసుకెళ్ళి అంబులెన్స్ తీసుకెళ్ళటము, తర్వాత మరి హాస్పిటల్లో చనిపోవడం, ఇలాంటివన్నీ రెండో వీడియోలో వచ్చినాయి. ఇది సింగయ్య సంగతి చూస్తే తను జగన్కి పూలు చల్లడానికి అనేది ఒక ప్రయత్నం అనేది చేశాడు. అదే కారు కింద తను పడిపోయారు. దురదృష్టవశాత్తు జగన్ కారే అతని మీదకి ఎక్కినట్లుగా ఆ వీడియోలో అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కానీ చాలా దారుణమైన సన్నివేశం అది. చూడటానికి కూడా బాధ అనిపించింది, తలుచుకుంటే కూడా చాలా బాధ అనిపిస్తుంది. అయితే సింగయ్య కారు కింద పడగానే అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు వాహనాన్ని ఆపడానికి ట్రై చేస్తే బాగుండేది అనేది ఒక టాక్ అయితే వస్తుంది. అలాగే డ్రైవర్ కూడా గట్టిగా చెప్పాల్సింది, కారు కింద ఉన్నాడు అతను అని చెప్పాల్సింది అని చెప్పి, కానీ అతను పక్కకి తీసేసి తర్వాత కాన్వాయ్ వెళ్ళేటట్టు చేశారు అనేది వైసీపీ కార్యకర్తల మీద ఉన్నటువంటి ఆరోపణలు. నిజానికి ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడు జగన్ ప్రయాణిస్తున్న కారు అంత స్పీడ్గా కూడా ఏం లేదు, మామూలుగా వెళ్తుంది, మరి అంత స్పీడ్ కాదు. ఒక మనిషి టైర్ కింద పడ్డప్పుడు అది ఎక్కుతుంటే దానికి ఒక ఆగిపోతుంది నిజంగా కారు, కానీ డ్రైవర్ మాత్రం మరింత ఫోర్స్గా దాన్ని తీసుకెళ్ళినట్లుగా మనకు అక్కడ అర్థమవుతుంది. ఆ వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక చుట్టుపక్కల ఉన్నటువంటి జగన్ అభిమానుల గోలలు కానీ కేకలు కానీ, ఆఖరికి ఒక అతను బ్యానెట్ మీదకి ఎక్కేసేసి అక్కడి నుంచి ఫోటోలు చూపించుకుంటూ ఆయన హడావుడి చేస్తున్నాడు. ఇట్లా ఎవరు కారు కింద పడ్డారో, అసలు కారు ముందుకు వెళ్తలేదు, ఇట్లాంటి గమనించే పరిస్థితులు కూడా డ్రైవర్ లేడు అన్నట్లుగా అర్థమవుతుంది. కానీ అది తప్పు. ఎట్టి పరిస్థితిలో డ్రైవర్కి చాలా నాలెడ్జ్ ఉంటుంది ఈ విషయంలో, మనకు తెలియపోయినా కానీ. ఒక రకంగా ఎంత గోల జరిగినా కానీ ఇదైతే డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగిందని మాత్రం అందరూ అనుకోవచ్చు. డ్రైవర్ మీద అయితే కేసు పెట్టారు, కానీ ఫస్ట్ పోలీసులు చెప్పిందంటే ఏదో గుర్తు తెలియని వాహనం అని అన్నారు. తర్వాత కాదని చెప్పేసి ఈ వీడియో చూసిన తర్వాత డ్రైవర్ మీద కేసు పెట్టారు, అంతవరకు ఒకటే. కానీ జగన్ మీద కూడా కేసు పెట్టారు. జగన్ మీద ఎందుకు కేసు పెట్టారు అన్నది ఇప్పుడు అర్థం కానటువంటి ప్రశ్న. జగన్ ఈ యాక్సిడెంట్కి ప్రత్యక్షంగా ఎలా బాధ్యులు అవుతారు? అతను కారు నడపలేదు, ప్లస్ కారు కింద ఎవరో పడ్డట్టు తనకు తెలిసే పరిస్థితి కూడా లేదు. అక్కడ అంత గోలగోల ఉంది అక్కడ. పైగా సింగయ్య మరణానికి, ఆ ప్రమాదానికి, నిర్లక్ష్యానికి తర్వాత జగన్ ఎలా బాధ్యుడవుతాడని చెప్పేసి వైసీపీ నేతలు అయితే ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు. ఇక గుంటూరు పోలీసులు మాజీ సీఎం జగన్పై పెట్టిన కేసులు బట్టి చూస్తే అసలు కేసులు ఏమున్నాయంటే, హత్య కిందకు రాని నేర విషయాల్లో పెట్టేటువంటి BNS 105 కేసు పెట్టారు. ఇది ప్రూవ్ అయితే మాత్రం జీవిత ఖైదు, లేదంటే 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ దాకా జైలు శిక్ష, ఫైన్ కూడా పడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది నాన్ బెయిలబుల్ కేసు కూడా. ఇక నేరానికి జగన్ ప్రేరేపించాడంటూ BNS 49 సెక్షన్ కూడా పెట్టారు. ఇది కేసుల సంగతి ఇలా ఉంది. ఇక అభిమానం గురించి మాట్లాడుకుందాం మనం. అసలు అభిమానం గురించి మాట్లాడుకోవాలంటే ఇట్లా వ్యక్తి పూజలు, దక్షిణాదిన వ్యక్తి పూజలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అందులో ముఖ్యంగా తమిళనాడులో ఎక్కువ ఉంటాయి. ఆ సంస్కృతి ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా పాకింది. ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎక్కువ పాకింది అనుకోవాలి. సరే, అభిమానం ఉండటం వేరు, ఉన్మాదంలాగా ప్రవర్తించడం వేరు అనేది కూడా వేరు. నిజంగా జగన్ కోసం వచ్చేవాళ్ళు కూడా తమ జాగ్రత్తలు తామైతే తీసుకోవాలి. అలాగని పోలీసులు చెప్పినట్టు 100 మంది మాత్రమే పర్మిషన్ అంటే అయ్యే పని కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క అభిమానులను నియంత్రించే పరిస్థితి అక్కడెక్కడ ఉండదు. జగన్మోహన్ రెడ్డి అనే కాదు, ఏ నాయకుడైనా. రేపు అప్పట్లో పవన్ కళ్యాణ్కి అంతే వచ్చారు జనము, విపరీతంగా వచ్చేవాళ్ళు. తర్వాత మన చంద్రబాబు కూడా వచ్చేవాళ్ళు, అలా వస్తారు వాళ్ళని. కాకపోతే
వాళ్ళకి ఒక్కోసారి వాళ్ళ చేతుల్లో కూడా ఉండదు, పొలిటికల్ లీడర్ల చేతుల్లో కూడా వాళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితి ఉండదు. కాకపోతే కొంత విజ్ఞప్తి చేసి ఎక్కువగా క్రమశిక్షణ నేర్పడం అనేది కూడా చాలా ముఖ్యం. కార్యకర్తలకు క్రమశిక్షణ నేర్పడం అనేది కూడా కొంతవరకు కంట్రోల్ చేయడానికి అవకాశం అయితే ఉండేది. అది పూర్తి స్థాయిలో సాధ్యం కాకపోయినా కొంతవరకైనా చేయడానికి ఒక ఛాన్స్ అయితే ఉంటుంది. సరే, పోలీసులు కూడా ఏదైతే అయిందని చెప్పేసి అనుకోవడం కాదు, వాళ్ళు కరెక్ట్గా వస్తారని తెలుసు. ఇంతమంది, నువ్వు 100 మంది రమ్మన్నా 3 కార్లు రమ్మన్నా అని చెప్పినా కానీ ఇంతమంది జనం వస్తారని తెలిసినప్పుడు మరి మాజీ సీఎం కదా ఆయన, మన ఆయన ప్రతిపక్ష నేత హోదా లేదు, ఇవ్వలేదు అయిన తర్వాత, కానీ మాజీ సీఎం కదా, మాజీ సీఎం అయినప్పుడు రోపు ఏర్పాటు చేస్తారు కదా, రోప్ పార్టీలు ఏర్పాటు చేస్తారు, అలాంటివి చేయొచ్చు. మరి భద్రతా పరంగా కూడా చాలా కట్టుదిట్టమైనటువంటి చర్యలు కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. కానీ జగన్ సంగతి చూసుకుంటే, జగన్ ఏంటంటే ప్రస్తుతం అధికారం కోల్పోయారు, మళ్ళీసారి పవర్లోకి రావాలని చెప్పేసి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం చెప్పి ఆయన్ని మీరు జనంలో తిరగొద్దు, జనంలోకి రావద్దు, ఇంట్లోనే ఉండండి అని చెప్పే పరిస్థితి అయితే ఎవరికి లేదు. అట్లా చెప్పలేరు, కట్టడి చేయలేరు కూడా. ఏదైనా ఇష్యూ పెట్టుకొని జనంలో ఉండాల్సిన బాధ్యత అయితే ప్రతిపక్ష పార్టీగా వైసీపీకి ఉంది, జగన్కి ఉంది. మరి మాజీ సీఎంని కంట్రోల్ చేయాలని అనుకోవడం కూడా తప్పు. ఇక ఈయన చేయాల్సింది ఏంటంటే, జగన్ గారు చేయాల్సింది ఏంటంటే, మీరు కంట్రోల్లో ఉండండి, అభిమానం హద్దులు మీరకుండా చూసుకోండి అని చెప్పేసి వాళ్ళకి రిక్వెస్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఒకళ్ళు ప్రాణం పోయిందంటే ఆయనకి బాధే, మనకి బాధే, ఎవరికైనా బాధే. మనం డబ్బులు ఇచ్చినంత మాత్రాన, ఏదో 10 లక్షలు 20 లక్షలు కోటి రూపాయలు ఇచ్చినంత మాత్రాన ఆ కుటుంబానికి జరిగినటువంటి నష్టాన్ని మనం పోడ్చలేం. కాబట్టి జగన్ కూడా ఒక రిక్వెస్ట్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంది. అటు వైసీపీ కార్యకర్తలు కూడా, మా విజ్ఞప్తి ఏంటంటే వైసీపీ కార్యకర్తలు కూడా కొంచెం కంట్రోల్లో ఉండటం అనేది మంచిది. కొంచెం మిగతా కొంతమంది అయినా దానికి సంబంధించి ఒక ఆర్గనైజ్ కానీ, లేకపోతే వీళ్ళు కానీ వాలంటీర్లుగా కానీ కొంతమంది పనిచేసి కొంచెం ఆయన వెళ్ళినప్పుడల్లా కొంచెం ఇట్లాంటి పనులు అయితే కార్యకర్తలు, నిజమైన కార్యకర్తలు మీరు అందరూ ఉన్నారు కాబట్టి కొంచెం ఆయనకి కంట్రోల్ చేస్తే, జనాన్ని కంట్రోల్ చేసి మీద కారు మీదకి రాకుండా అట్లా చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే ఆయనకి వ్యక్తిగత భద్రత కూడా చాలా ముఖ్యం కదా, ఆయన సేఫ్టీ కూడా చూసుకోవాలి. కాబట్టి ఏదేమైనా సింగయ్య మృతి చెందడం అనేది దురదృష్టకరం. మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరుపుకోకుండా అటు జగన్ కూడా విజ్ఞప్తి చేయాలి, ఇటు ఆ కార్యక్రమాలు ఏర్పాటు చేసే నేతలు కూడా కొంచెం కాన్వాయ్ వచ్చేటప్పుడు జనాల్ని చేయకుండా వాళ్ళు చూసుకోవాలి. ఎక్కువ మంది జనం గ్యాదర్ అయితే పర్వాలేదు, కానీ కంట్రోల్గా ఉండేటట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత అయితే వాళ్ళకు ఉంది. ఇక అటు పోలీసులు కూడా కంపల్సరీగా భారీ భద్రతా ఏర్పాట్లు చేయాలి. మాజీ సీఎం భద్రతను గాలికి వదిలేస్తారని చెప్పేసి వాళ్ళు వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. కాబట్టి ఆ పని కూడా వాళ్ళు చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు కూడా ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ మన ఛానల్ తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.